రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం జియోజీబ్రా సహాయంతో 3D సాలిడ్ షేప్స్ని ఏ విధంగా తయారు చేయాలి, అలాగే జియోజీబ్రా సహాయంతో వాటి యొక్క నెట్ డయాగ్రామ్స్ మొదలగు విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని కానీ మరే ఇతర బ్రౌజర్నైనా ఓపెన్ చేసి ఆ బ్రౌజర్స్ సెర్చ్ బాక్స్లో జియోజీబ్రా 3D జియోజీబ్రా 3D అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడ 3D కాలిక్యులేటర్ జియోజీబ్రా, దీన్ని క్లిక్ చేయండి. ఇలాగ దాని ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి, ఇక్కడ జియోజీబ్రా 3D కాలిక్యులేటర్ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక ప్లేన్ కనిపిస్తుంది. అలాగే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనే 3 యాక్సిస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 3D కాలిక్యులేటర్ ఉపయోగించి మనం చూడండి పిరమిడ్స్, ఎనీ టైప్ ఆఫ్ పిరమిడ్, ఎనీ టైప్ ఆఫ్ ప్రిజమ్స్, అలాగే క్యూబ్స్, స్పియర్స్, సిలిండర్స్, అలాగే వీటన్నిటి యొక్క నెట్ డయాగ్రామ్స్, వీటన్నిటి యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ, లేటరల్ సర్ఫేస్ ఏరియా కానీ, వాల్యూమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఫస్ట్ కొన్ని 3D షేప్స్ ఎలా తయారు చేయాలి, అలాగే 3D షేప్స్ యొక్క నెట్ డయాగ్రామ్స్ ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, టూల్స్ డీయాక్టివేట్ చేసాం. టోటల్ స్క్రీన్ అంతా కూడా ఈ ప్లేన్ యాక్సిస్ మనకు ఓపెన్ అయి ఉన్నాయి. మనకి గ్రిడ్ కావాలంటే గ్రిడ్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, షో గ్రిడ్ని కూడా సెలెక్ట్ చేస్తే ఇక్కడ గ్రాఫ్ షీట్ ఫామ్లో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను టూల్స్ క్లిక్ చేశాను. టూల్స్ క్లిక్ చేస్తే మనం ఇందాక అనుకున్నట్టుగా టూల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ మోర్ని క్లిక్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ కింద వరకు చూడండి, ఇంకా చాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని 3D షేప్స్ని అలాగే డిఫరెంట్ షేప్స్ని మనం తయారు చేయొచ్చు. ఈ జియోజీబ్రా అనేది గ్రాఫ్స్ ప్రిపేర్ చేయడానికి, అంటే పాలినామియల్స్ సాల్వ్ చేయడానికి కానీ, గ్రాఫ్స్ ప్రిపేర్ చేయడానికి కానీ, లేదంటే జామెట్రీకి సంబంధించి సర్కిల్స్, టాంజెంట్స్, సీకెన్స్ సంబంధించినవి కానీ, అలాగే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ లాంటి జామెట్రీ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి కానీ, లేదా మెన్సురేషన్ సంబంధించిన ఐటమ్స్ కానీ, స్టాటిస్టిక్స్ లాంటి గ్రాఫ్స్ కానీ, అలాగే కాలిక్యులస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి కోఆర్డినేట్ జామెట్రీకి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మూవ్ చూసారా, టూల్స్లో ఫస్ట్ బేసిక్ టూల్స్లో ఫస్ట్ మూవ్ అని ఉంది. మూవ్ని క్లిక్ చేశాను. మూవ్ను క్లిక్ చేసి ఇక్కడ తీసుకుని వచ్చి కర్సర్ని ఇలా తీసుకుని వచ్చి ఇలా మూవ్ చేస్తే మనకి ప్లేన్ అటు ఇటు మూవ్ అవుతూ మనకు కనిపిస్తుంది. మనం ఈ ప్లేన్ ఎలాగైనా మనం మూవ్ చేసుకోవచ్చు మూవ్ని క్లిక్ చేయడం ద్వారా. నెక్స్ట్ బేసిక్ టూల్ ఈజ్ పాయింట్ని అక్కడ క్లిక్ చేసి తీసుకుని వచ్చి మనకి ఇక్కడ ఈ గ్రిడ్ పైన ఎక్కడ కావాలంటే అక్కడ ఒక పాయింట్ మనం అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పాయింట్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పాయింట్. ఎక్కడ కావాలంటే ఆ పాయింట్ని మనం అక్కడ ఆ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ పాయింట్ కోఆర్డినేట్స్ వస్తాయి. అలాగే పాయింట్ ఏబిసిడి లాంటి లెటర్స్ తోటి కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం చేసిన వీటన్నిటిని కూడా ఇక్కడికి వస్తే ఇది అండు ఒక్కొక్కటి రిమూవ్ చేయొచ్చు. లేదా మనం ప్రిపేర్ చేసిన అన్నిటిని కూడా ఒకేసారి రిమూవ్ చేసేయాలంటే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లియర్ ఆల్ సెలెక్ట్ చేస్తే డోంట్ సేవ్ని సెలెక్ట్ చేయండి. మొత్తం అన్నీ కూడా అవి డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పిరమిడ్ని సెలెక్ట్ చేసినప్పుడు కింద ఏమొచ్చింది చూడండి, సెలెక్ట్ ఎ పాలిగన్ ఫర్ బాటమ్ అండ్ దెన్ సెలెక్ట్ ఎ టాప్ పాయింట్. అంటే బాటంలో మనం ఒక పాలిగన్ని, నేను ఒక స్క్వేర్ని సెలెక్ట్ చేస్తాను. 1 2 3 4 పాయింట్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ పాయింట్ దగ్గరికి కర్సర్ని తీసుకుని వస్తే ఇక్కడ ఒక పాలిగన్, బేస్ పాలిగన్ వచ్చింది. ఇప్పుడు దీనికి టాప్ ఒకటి కావాలి కాబట్టి టాప్ని లాగా యాక్సిస్ అమ్మట తీసుకుని వెళ్ళి అక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే అక్కడ మనకి చూసారా ఒక పిరమిడ్, ఇట్ ఈస్ ఎ స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ బేస్ ఉండే ఒక పిరమిడ్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేయగలిగాం. దీన్ని ఇప్పుడు అటు ఇటు కూడా మూవ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, జూమ్ ఇన్ అంటే దీని సైజుని కూడా మనం పెంచవచ్చు. ఇక్కడ అలాగే జూమ్ అవుట్ కూడా ఉంది, జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మూవ్ని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను చూడండి. అలాగే దీని కలర్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఎలా మూవ్ అవుతుందో. మీకు ఎలా కావాలంటే దీన్ని అలా మూవ్ చేయొచ్చు. ఇది బేస్ అనమాట. బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇట్ ఈస్ ఎ స్క్వేర్ పిరమిడ్. ఓకే, అలాగే
మనకి ఇక్కడ ఈ ప్లేన్ని ఈ యాక్సిస్ని రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి షో యాక్సిస్ దాన్ని డీయాక్టివేట్ చేయండి. యాక్సిస్ పోయాయి. అలాగే నెక్స్ట్ షో ప్లేన్ దాన్ని డీయాక్టివేట్ చేస్తే అప్పుడు మనం ఈ ప్లేన్ కూడా మనం ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తాం. ఇప్పుడు డయాగ్రామ్లో మనకి ఓన్లీ ఏం కనిపిస్తున్నాయి, ఒక స్క్వేర్ పిరమిడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి నెట్ డయాగ్రామ్ ఎలా చేయాలి, జూమ్ అవుట్ అవుతున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెట్ మీద క్లిక్ చేసి కర్సర్ని తీసుకుని వచ్చి ఇక్కడ చూడండి. నెట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేసామో ఏమని వచ్చింది, ఇక్కడ సెలెక్ట్ ఏ పాలిహెడ్రన్ అని వచ్చింది. అప్పుడు ఈ పిరమిడ్ మీద క్లిక్ చేసాం. నెట్ మీద క్లిక్ చేసి వచ్చి పిరమిడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దీని నెట్ డయాగ్రామ్ రెడీ అయిపోయింది. ఈ నెట్ డయాగ్రామ్ని మూవ్ చేద్దాం అనుకోండి, యానిమేషన్ కావాలంటే ఇక్కడ ఇది కూడా మూవే, ఇది మూవ్ లేదా దాన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ని సెలెక్ట్ చేశాను. మూవ్ని సెలెక్ట్ చేసి ఈ నెట్ డయాగ్రామ్లో ఏదో ఒక వెర్టెక్స్ దగ్గర మన కర్సర్ని క్లిక్ చేసి అప్పుడు దాన్ని అలా మూవ్ చేస్తే చూడండి, యానిమేటెడ్ నెట్ డయాగ్రామ్. ఇట్ ఈస్ ద నెట్ డయాగ్రామ్ ఆఫ్ ది స్క్వేర్ పిరమిడ్. యానిమేటెడ్ నెట్ డయాగ్రామ్ ఆఫ్ ది స్క్వేర్ పిరమిడ్ మనం ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే, అలాగే దీన్ని రొటేట్ చేయాలంటే రొటేట్ చేయొచ్చు. మళ్ళీ చూడండి, ఈ పాలిహెడ్రన్ మీద క్లిక్ చేసి ఇలా చేస్తే ఇలా మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతూ కూడా, అలా రొటేట్ అవుతూ కూడా ఉంటుంది, రెడీ ఉంటుంది. అలా రొటేట్ అవుతూ కూడా ఉంటుంది. బయటను ఒకసారి క్లిక్ చేస్తే రొటేట్ అయ్యేది ఆగిపోతుంది. చూసారు కదా, దీనికి ఒక చిన్న మోడల్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఎలాగా, నేను నెట్ని మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ పాలిహెడ్రన్ దగ్గరకు వచ్చి ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇంకొక నెట్ వచ్చింది, ఇంకొకసారి క్లిక్ చేసి ఇంకో నెట్ వచ్చింది, ఇంకోసారి క్లిక్ చేసి ఇంకో నెట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మూవ్ మీద క్లిక్ చేసి దీన్ని బాగా దగ్గర వరకు తీసుకొచ్చాం ఒకటి. నెక్స్ట్ లోటస్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి కొద్దిగా పైకి తీసుకుని వచ్చాం. నెక్స్ట్ ఇంకొద్దిగా పైకి తీసుకుని వచ్చాం. చూడండి, ఈసారి దీన్ని ఇప్పుడు మూవ్ మీద సెలెక్ట్ చేసి చూడండి, ఇది ఒక షేప్. వీటి కలర్స్ కూడా మార్చవచ్చు. కలర్స్ మార్చి ఇంకా మంచి మోడల్ కింద దీన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు క్లియర్ ఆల్ మొత్తం క్లియర్ చేసేసాం. సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు డోంట్ సేవ్. నౌ దిస్ ఈజ్ అన్ ఓపెన్ సాఫ్ట్వేర్. అంటే మనం దీన్ని ఏమీ డౌన్లోడ్ చేసుకోవడం అవసరం లేదు, ఆన్లైన్లోనే మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడు స్క్వేర్ పిరమిడ్ తయారు చేసాం ఇందాక, అలాగే ఇప్పుడు మనం పెంటాగనల్ పిరమిడ్ తయారు చేద్దాం. అలా ఆఫ్ కోర్స్ అలాగే స్క్వేర్ పిరమిడ్ కూడా మనం తయారు చేయొచ్చు. పెంటాగన్ ప్రిపేర్ అయ్యింది, 5 sides. అలాగే దిస్ ఇస్ ది టాప్ వెర్టెక్స్. ఇట్ ఈస్ ఎ పెంటాగనల్ పిరమిడ్. చూసారు కదా, దీన్ని మనం మూవ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ పెంటాగన్ అండ్ యూ కెన్ ప్రిపేర్ ఎనీ పిరమిడ్ ఆఫ్ ఎనీ బేస్. బయటని క్లిక్ చేస్తే మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ ఆగిపోతుంది. ఇలా మనం 3D షేప్స్ ముఖ్యంగా పిరమిడ్స్ని తయారు చేయొచ్చు. ఆ పిరమిడ్స్ తర్వాత దీన్ని చూడండి, నేను క్లియర్ ఆల్ చేసాను. నెక్స్ట్ క్యూబ్ని సెలెక్ట్ చేసాం. ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ సెలెక్ట్ 2 points ఆర్ అదర్ కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, 2 points మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. అంటే ఆ 2 points కూడా దానికి సైడ్ అవుతుంది అనమాట, క్యూబ్కి ఒక సైడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ని, ఇది ఒక పాయింట్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేస్తే ఒక క్యూబ్ మనకి రెడీ అయింది. అలాగే అండూ చేశాను, కొద్దిగా సైజ్ మారుద్దాం. చూసారా, ఇంకా పెద్ద క్యూబ్ వచ్చింది. నా ఈ క్యూబ్ చూసినప్పుడు ఈ క్యూబ్ను కూడా మనం మూవ్ చేసి చూస్తే ఇక చూడండి, క్యూబ్ కూడా ఎలాగ మూవ్ అవుతూ ఉంటుంది. క్యూబ్ ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ క్యూబ్ కూడా మనం నెట్ డయాగ్రామ్ని ప్రిపేర్ చేయొచ్చు.
నెట్ డయాగ్రామ్ ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి షో యాక్సెస్ని డియాక్టివేట్ చేసాం, అలాగే షో ప్లేని డియాక్టివేట్ చేసాం. క్యూబ్ ఉంది. ఇప్పుడు నెట్ మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు వచ్చి ఈ క్యూబ్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే క్యూబ్కి నెట్ డయాగ్రామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నెట్ డయాగ్రామ్ మూవ్ అవ్వాలి, యానిమేట్ అవ్వాలి. యానిమేట్ అవ్వాలంటే ఈ మూవ్ కర్సర్ మీద క్లిక్ చేసి ఈ కర్సర్ని తీసుకుని వచ్చి ఈ నెట్ డయాగ్రామ్ మీద ఏదో ఒక వెర్టెక్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా మూవ్ చేస్తే చూడండి స్క్వేర్. ఈ యానిమేట్ అయ్యేటప్పుడు పైది ఇది ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి నేను జూమ్ అవుట్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు మూవ్ చేయండి. ఇలాగా జూమ్ అవుట్ అవ్వచ్చు లేదా జూమ్ ఇన్ అవ్వచ్చు. అలాగే వీటి సైజెస్, అలాగే వీటి కలర్స్ మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఇప్పుడు ఒక స్క్వేర్ పిరమిడ్, ఒక పెంటాగనల్ పిరమిడ్, ఒక క్యూబ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే వాటి నెట్ డయాగ్రామ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, వాటిని ఎలా యానిమేట్ చేయాలి. యానిమేట్ చేసేటప్పుడు మీరు స్క్రీన్ సేవర్ని కానీ ఉపయోగిస్తే దీన్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే రికార్డ్ చేసుకోవచ్చు. స్క్రీన్ సేవర్ని ఉపయోగించి వీటిని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ చేత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం ప్రిపేర్ చేయించవచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్యూబ్ పైన ఒక స్క్వేర్ పిరమిడ్ తయారు చేద్దాం. ఫస్ట్ క్యూబ్ని సెలెక్ట్ చేసాం. క్యూబ్ని సెలెక్ట్ చేసి ఒక క్యూబ్ని ఇక్కడ ఫ్రేమ్ చేసాం. క్యూబ్ రెడీ అయింది. క్యూబ్ పైన మనం అక్కడ ఒక పిరమిడ్ని తయారు చేద్దాం. పిరమిడ్ని క్లిక్ చేసాను. ఇప్పుడు పిరమిడ్ని క్లిక్ చేసి ఈ క్యూబ్ టాప్లో మనకి పిరమిడ్ కావాలి కాబట్టి ఆ క్యూబ్ యొక్క టాప్ వెర్టిసెస్ 4 వెర్టిసెస్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేస్తే అక్కడ బేస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని దీని హైట్ అక్కడ క్లిక్ చేసాం. మనకు ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ పైన స్క్వేర్ పిరమిడ్ తయారైంది. ఇలాగ యానిమేటెడ్ డయాగ్రామ్స్ని మనం ప్రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో సిలిండర్, అలాగే స్పియర్, ఆ 3D షేప్స్ని ఎలా తయారు చేయాలి, వాటి నెట్ డయాగ్రామ్స్ ఏంటి, అలాగే మిగిలిన ఇంకా బేసిక్ టూల్స్ ఏంటి, ఇంకా మిగిలిపోయిన బేసిక్ టూల్స్ ఏంటి, అలాగే వీటి కలర్స్ని ఎలా మార్చాలి, అలాగే వీటి సైజెస్, వీటి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, వాటి మెజర్మెంట్స్ ఏంటి, ఎలా వస్తాయన్న విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.